హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, వంట అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నం ఒకటే చేశానండి, అన్నం ఒకటే వండాను. ఎందుకంటే కర్రీ అయితే ఉంది, కూరలు అయితే కొద్దిగా మధ్యాహ్నం చేశానండి, అవి అయితే ఉన్నాయి. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇక ఈ పూట అయితే చేయట్లేదు. ఈ పూటకి ఇక సరిపోతాయండి, ఇంక వేస్ట్గా మళ్ళీ కర్రీ ఎందుకు, మళ్ళీ మిగిలిపోద్ది రేపటికి అని చెప్పేసి ఇక అప్పటికప్పుడుగా ఇక చేసేసుకోవచ్చు, మళ్ళీ వేడి వేడిగా అన్నం కూర రేపు అని చెప్పేసి ఇప్పుడైతే కూర అయితే చేయట్లేదండి. కూర అయితే ఉందాక చూడండి, మధ్యాహ్నం చేసిన కోడిగుడ్డు కూర అయితే ఉంది కొంచెం, ఇంకో కోడిగుడ్డు, ఇంకొచ్చేసి కొంచెం వేరే బెండకాయ కూర ఒకటి అయితే కొంచెం ఉందండి. ఇంకో కొద్దిగా వచ్చేసి కాకరకాయ వేపుడు కూడా ఉంది. ఇక ఈ మూడు అయితే ఈ పూటకైతే సరిపోతాయి. ఇక అందుకే కూర అయితే చేయట్లేదు నేను, ఇక వేస్ట్గా. ఇక ఈ పూటకి ఇక పచ్చళ్ళు కూడా ఉన్నాయి. ఇక ఈ పూట వరకు వేడి వేడిగా రైస్లో నెయ్యి వేసుకొని కొంచెం పచ్చడి అని కొంచెం కూరలు వేసుకొని తింటే అందరికీ కంప్లీట్గా సరిపోద్దండి. ఇక రేపైతే వండుకోవచ్చు. మళ్ళీ ఇక ఇవన్నీ ఉండగా కొంచెం కొంచెం ఉండగా మళ్ళీ కూర చేస్తే వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇక కూర అయితే చేయలేదు. అన్నం అయితే వేడి వేడిగా రెడీ అయిపోయింది. ఇక అన్నం అయితే పెట్టేసుకొని తినేయాలి. ఇక మేమైతే ఇంకా అన్నం అయితే పెట్టేస్తాను, అన్నం అయితే పెట్టేస్తాను. ఇక చూడండి, ఇక వేడి వేడిగా రెడీ అయిపోయింది రైసు. అన్నం అయితే ఉమ్మగిలింది, కంప్లీట్గా అయితే ఉమ్మగిలిపోయిందండి. అన్నం అంతా ఇంకా రెడీ అయిపోయింది. కొంచెం ఏదైనా చెమ్మలాగా ఉంటుంది కదా, ఇక అది కూడా పీల్ చేసుకుంటుంది, ఉమ్మగిలిపోయింది. మళ్ళీ ఒకసారి అదే రిపీట్ అయిపోయిందండి. కూర అయితే చూశారు కదా, మళ్ళీ రిపీట్ అయిపోయింది క్లిప్లోనైతే. ఇంకా కొంచెం కూరలు అయితే ఉన్నాయిగా, ఈ కూరలు అయితే అడ్జస్ట్ అయిపోతాయి ఈ పూటకి. మళ్ళీ ఇదే క్లిప్ అయితే యాడ్ అయిపోయిందండి. ఒక్కోసారి ఇక మనం చూసుకోకపోతే అలానే యాడ్ అవుతాయి. ఇంకోండి, ఇక అన్నం అయితే పెట్టేస్తాను. ఇదే 2 టైమ్స్ అయితే వచ్చింది ఈ క్లిప్ అయితే. ఇక అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇక అన్నం అయితే పెట్టేస్తాను. ఇక మా బాబు పెట్టించిన తర్వాత నేను పెట్టుకొని తింటాను. మా ఆయన గారికి ఇక పెట్టిస్తాను. ఎంతైనా ఇక చలికాలం ఏంటంటే వేడి వేడిగా అప్పటికప్పుడు తింటేనే తిన్నట్టు ఉంటుందండి. నాకు కూడా ఏంటో ఇంకా అన్నం అయితే ఇక రెడీ అయిపోయింది. ఇక పెట్టేస్తాను మా అబ్బాయికి అయితే. ఇక పెట్టి ఇక నేను కూడా తింటాను. ఏంటంటే ఇప్పుడు ఈ చలికాలం వచ్చేసి అప్పటికప్పుడు వేడి వేడిగా ఇక గ్యాస్ అన్నం ఉడికినమ్మటనే ఇక ఆపేసుకొని అప్పటికప్పుడు తింటేనే అన్నం తిన్నట్టు ఉంటుందండి. నాకు కూడా ఏంటంటే నేనైనా అందరికి పెట్టిన తర్వాత ఫైనల్గా తినేదాన్ని అండి. అప్పుడు నేను తినబోయాక వేడి ఆరిపోయేది, అయినా నేను తినేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే చలికాలం అసలు తినలేకపోతున్నాను, తినబుద్ధి కావట్లేదు. ముందు ఏంటంటే అప్పటికప్పుడుగా కొంచెం వేడి వేడిగా తింటేనే తిన్నట్టు ఉంటుందండి, సాటిస్ఫాక్షన్గా అన్నం తిన్న ఫీలింగు. చల్లగా అయ్యిందంటే ఇంకా అన్నం తినబుద్ధి కావట్లేదు. నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది. అందరు చాలామంది అప్పటికప్పుడు వేడివేడిగా తింటారు, నేనైతే అలా పట్టించుకునేదాన్ని కాదు. ఇప్పుడు ఈ చలికాలంలోనైతే ఇక నేనే తినలేకపోతున్నా. అప్పటికప్పుడు వండుకొని ఇక అప్పటికప్పుడు ఇక అమ్మనే పెట్టేసుకొని తింటేనే అబ్బా అసలుగా అదొక సాటిస్ఫాక్షన్. నేను అన్నం అయిపోయింది కదా, ఇక మా అబ్బాయికి అయితే పెట్టేసి ఇచ్చాను. ఇక నేను కూడా పెట్టుకొని అయితే ఇక వేడి వేడిగా కూర కొంచెం వేసుకొని ఇక కొంచెం తర్వాత అయితే కారప్పొడి ఉంది, కాకరకాయ ఫ్రై ఉంది, ఇక ఇవన్నీ వేసుకొని ఇంకా అది కొంచెం తినేస్తానండి. చూడండి, అన్నం అయితే పొగలు వెళ్ళిపోతుంది. నాకైతే ఇలానే తినాలనిపిస్తుంది. చాలా బాగుంది వేడి వేడిగా తింటుంటే. టమాటా కర్రీలోని కోడిగుడ్డు అయితే వేసుకున్నాం. ఓకేనా, మరి వీడియోలో కలుద్దాం. బాయ్.